మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. నా ప్రాణప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా, నేను విడువలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా, నేను విడువలేనయ్యా. నా ప్రాణప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 226వ రోజు, ఆగస్ట్ 14వ తేదీ. అంశం: అది గనుక లేఖనపు తాళపు చెవి అయితే అది తాళము తీస్తుంది. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి 16వ అధ్యాయము 19వ వచనము: పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాము. కానీ బైబిల్ దానిని బోధించినప్పుడు మరియు నేను అది దేవుని వాక్యము అని చెప్పే విశ్వాస తాళపు చెవిని నా చేతిలో లేదా నా హృదయంలో పట్టుకున్నప్పుడు అది అగ్ని తీవ్రతను ఆర్పివేస్తుంది. అది వ్యాధిగ్రస్తులకు స్వస్థతకై తాళము తీస్తుంది. అది నశించిన వారికి రక్షణ తాళం తీస్తుంది. నేను తలుపు దగ్గరకు రావాలి. ప్రతిదీ ఆయన నామంలోనే ఉంది. మీరు మాటతోనైనను క్రియతోనైనను ఏమి చేసినా అదంతా ఆయన నామంలోనే చేయండి. మీ వద్ద ఉన్న తాళం చెవి విశ్వాసం అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది లేఖనం ద్వారా తయారు చేయబడిన తాళం చెవి. ఇప్పుడు అదొక మత సిద్ధాంతం తాళపు చెవి అయితే, సంఘశాఖ తాళం చెవి అయితే అది ఏమి చేస్తుందో నాకు తెలియదు. కానీ అది లేఖనపు తాళపు చెవి అయితే అది తాళము తీస్తుంది. ఎందుకంటే దేవుడు అలా చెప్పాడు. అందుకే వారు అగ్ని తీవ్రతను మరియు ఇతర వాటిని ఆపగలిగారు. వారికి తాళము చెవి ఉంది. దేవుడు ఆ ప్రవక్తలలో ఒకరికి మొదటిగా తల ఊపితే ఏది వారిని ఆపడం సాధ్యము కాదు. ఆయన కొన్నిసార్లు నాకు చేసినట్లుగా పదే పదే కొట్టి బహుశా మీకు కూడా అలా కాదని ఆశిస్తున్నాను. కానీ నాకు పదే పదే వెళ్ళి ఇది చేయి అని చెప్పి ఆ మీదట మీరు తడబడిదరు. మీరు అయితే తడబడిదరు. అప్పుడు వెళ్ళి ఇది చేయి మరియు వెనక్కి వెళ్ళి మళ్ళీ చేయి, నువ్వు సరిగ్గా చేయలేదు అని చెప్పవలసిన అవసరము లేదు. కేవలం ఒక చిన్న తల ఊపు. వారు కేవలం ఆత్మ తమకు ఇది చేయవలసిన విషయం అని చెప్పడాన్ని అనుభూతి చెందగలిగితే ఏది వారిని ఆపదు. సహోదరా, వారు సింహాల నోళ్లను మూయించారు. వారు ఖడ్గం నుండి తప్పించుకున్నారు. వారు అగ్నిని ఆర్పివేశారు. వారు ప్రతిదీ చేశారు. దేవుని నుండి కేవలం ఒక చిన్న తల ఊపు. ఎందుకంటే వారు తమ చేతిలో ఆ గొప్ప విశ్వాసం అనే తాళపు చెవిని పట్టుకున్నారు. వారు దేవుని కోసం కార్యాలు చేశారు. ఎందుకంటే ఏది వారిని ఆపజాలకపోయెను.
హో, ఎంత మహిమకరమైనది! ఒకసారి ఒక యువకుడు ఒక పాత సహోదరుడి వద్దకు వచ్చాడు. అతడు భక్తిగల వృద్ధుడు, దేవుని యొక్క వృద్ధ ప్రవక్త. ఎల్లప్పుడూ సాక్ష్యము చెప్పుచు దేవుని మంచితనం గురించి, దేవుడు ఎలా ఉన్నాడో, క్రీస్తు అంటే ఏమిటో నిత్యము చెబుతూ ముందుకు సాగుతూ మాట్లాడడాన్ని అతడు విన్నాడు. చివరకు ఈ యువకుడు పరిచర్యలో అభిషేకం తీసుకోబోతున్నాడు. కాబట్టి అతడు ఈ నిర్దిష్ట వృద్ధ పరిశుద్ధుని యొద్దకు వచ్చి, అయ్యా, నేను మీకు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అని అన్నాడు. అందుకతను, యువకుడా, అడుగు అన్నాడు. అయ్యా, మీరు చెప్పినంతగా క్రీస్తు అక్షరాల మీకు వాస్తవమేనా అని అడిగాడు అతను. నేను మాట్లాడడానికి శ్వాస తీసుకోగలిగే దానికంటే ఆయన నాకు ఇంకా ఎక్కువ అర్థం అన్నాడు. చూసారా, అది ఏమిటి? అతను తాళం చెవిని కనుగొన్నాడు. ఆ యువకుడు అన్నాడు, ఆ మాటపై మీరు ఈ విషయాలను దావా చేస్తుంటే మరియు అవి మీకెంత నిజం అని మీరు నాకు చెప్పారో, నేను కూడా అదే వాస్తవంలో ఉన్న అదే యేసును తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అది ఏమిటి? ఆ వృద్ధుడికి ఒక తాళం చెవి దొరికిందని అతనికి తెలుసు. దానితో అతను తాళము తీయగలడు మరియు తాళం వేయగలడు. తాళం వేసే తాళం చెవి తాళం కూడా తీస్తుందని మీకు తెలుసు. హో, చూసారా, మీరు విప్పుకోవచ్చు లేదా బంధించవచ్చు. అది నిజం. తాళం వేసే అదే తాళం చెవి తాళం కూడా తీస్తుంది. మరియు అదే సరిగ్గా. చూసారా, ఎందుకంటే అది రెండు విధాలుగా పనిచేస్తుంది. హో, దాని గురించి సంఘము తమ దృష్టిని కోల్పోవడం ఎంత జాలి! సంఘము తనను తాను మత సిద్ధాంతాలకు అమ్ముకోవడం ఎంత విచారకరం! మనము ఈ రోజు చేసినట్లుగా మరియు ఇప్పుడు ఐక్యమవ్వాలని పిలుపునిస్తుంది. తలుపుకు తాళం చెవి అనే వర్తమాన భాగం నుండి సేకరింపబడిన ఎంతో అద్భుతమైన అంశము. మహా గొప్ప దేవుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అద్వితీయ సత్య దేవుడు, అనంత జ్ఞాని, ఆది సంభూతుడై ఉన్న గొప్ప దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడు, అదృశ్య దేవుని సంపూర్ణ స్వరూపమై ఉన్న గొప్ప మహిమ కలిగిన దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండడాన్ని బట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. ఆయన తన లేఖనము ద్వారా మనలో గొప్ప విశ్వాసాన్ని పెంచి మనం సమస్తాన్ని విప్పడానికి, సమస్తాన్ని బంధించడానికి మనకు గొప్ప ఆధిక్యతనిచ్చాడు, గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. కేవలం ఆయన లేఖనము ద్వారా, ఆయన వాక్యము ద్వారా మనకు గొప్ప విశ్వాసాన్ని ఇచ్చి, ఆ విశ్వాసాన్ని తాళపు చెవిగా మనలో పెట్టి మనతో సమస్త కార్యాలు జరిగించేవాడుగా ఉన్నాడు. మనము ఆయనను మన పూర్ణ హృదయంతో విశ్వసిస్తే సమస్త అధికారాన్ని ఆయన మన చేతిలో పెడుతూ ఉన్నాడు. సమస్తాన్ని విప్పగలిగే గొప్ప అధికారాన్ని, సమస్తాన్ని బంధించగలిగే గొప్ప అధికారాన్ని, ఆ విశ్వాసమనే తాళపు చెవిని మనలో ఆయన పెట్టి ఆయన మనల్ని ఎంతో ఉన్నతంగా జీవింపజేస్తూ ఉన్నాడు. ఆ తాళపు చెవి మనకి అందాలి అంటే, అది మనకు రావాలి అంటే, ఆయన వాక్యాన్ని మనం క్రమం తప్పకుండా వింటూ, ఆయన వాక్యాన్ని అనుసరించి నడుస్తూ మన జీవితంలో, మన హృదయంలో వాక్యానికి చోటు ఇవ్వవలసిన వారమై ఉన్నాము. వినుట వలన విశ్వాసము కలుగుతుందని, ఆ విశ్వాసమే మనలో తాళపు చెవిగా ఉందని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మనకిచ్చిన గొప్ప వాక్యాన్ని బట్టి, ఏలియా ఆత్మ కలిగిన గొప్ప ప్రవక్తను బట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. మనము ఆయా మతశాఖల సిద్ధాంతాల ప్రభావం కింద లేము గాని, దేవుని తాళపు చెవిని గుర్తించలేని పరిస్థితిలో మనం లేము గాని, దేవుని లేఖనము ద్వారా, దేవుడిచ్చిన బయలుపాటు ద్వారా, ఆయన మనకిచ్చిన గొప్ప ప్రత్యక్షత ద్వారా ఆయన వాక్యాన్ని విశ్వసిస్తూ, ఆ విశ్వాసాన్ని మనలో పెంపొందింపజేసుకుంటూ మనం సమస్తాన్ని తెరిచేవారముగా, సమస్తాన్ని బంధించేవారముగా ఆ ప్రార్థన అనే తాళపు చెవిని, ఆ విశ్వాసం అనే తాళపు చెవిని మనం పొందుకోగలిగాము. ఓ ప్రియ సోదరులారా, అందును బట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. ఆయన వాక్యం మనం తాకటమే మనకు గొప్ప ధన్యత ఉన్నది.
పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ప్రియ సోదరులారా, నేడు మనకు కూడా దేవుడు అదే తాళపు చెవులను ఇచ్చాడు. విశ్వాసము ద్వారా, ఆయన లేఖనము ద్వారా తయారు చేయబడిన విశ్వాసము అదే తాళపు చెవి అయి ఉన్నది. అలాంటి తాళపు చెవిని మనం కలిగి ఉండటం ఎంతో ధన్యత అయి ఉన్నది. ప్రియ సోదరులారా, ప్రవక్త చెప్తున్నాడు, అది దేవుని వాక్యం అని చెప్పే విశ్వాసపు తాళపు చెవిని నా చేతిలో లేదా నా హృదయంలో పట్టుకున్నప్పుడు అది అగ్ని తీవ్రతను ఆర్పివేస్తుంది. అది వ్యాధిగ్రస్తులకు స్వస్థతకై తాళము తీస్తుంది. అది నశించిన వారికి రక్షణ తాళం తీస్తుంది. ప్రతిదీ ఆయన నామంలోనే ఉంది. మీరు మాటతోనైనను క్రియతోనైనను ఏమి చేసినా అదంతా ఆయన నామంలోనే చేయండి. మీ వద్ద ఉన్న తాళము చెవి విశ్వాసం అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది లేఖనము ద్వారా తయారు చేయబడిన తాళపు చెవి. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, మీ అందరికీ అర్థమవుతుంది, దేవుడు మనకిచ్చిన గొప్ప వాక్యంలోనే ఆ తాళము చెవి ఉంది. ఆయన వాక్యాన్ని మనం అంగీకరించటం వలననే ఆ తాళపు చెవి మనకు దక్కుతుంది. అలాంటి గొప్ప వాక్యాన్ని మనం వెంబడించడానికి, మనం విశ్వసించడానికి దేవుడు మన పట్ల ఎంతగా కృప చూపుతున్న విధానం కొరకు ఆయనకు ఎంతో రుణస్థులమై ఉన్నాము. ప్రవక్త చెప్తూ ఉన్నాడు, విశ్వాసపు తాళపు చెవిని నా చేతులు లేదా నా హృదయంలో పట్టుకున్నప్పుడు అది అగ్ని తీవ్రతను ఆర్పివేస్తుంది. అది వ్యాధిగ్రస్తులకు స్వస్థతకై తాళము తీస్తుంది. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఆ విశ్వాసమనే తాళపు చెవితో సమస్తాన్ని జయించగలుగుతూ ఉన్నాము, సమస్తాన్ని తెరవగలుగుతూ ఉన్నాము. ఆయన వాగ్దానాలన్నీ ఆ తాళపు చెవితో మనం తెరవగలుగుతూ ఉన్నాము. ఆ తాళపు చెవి మనం కలిగి ఉంటే మనం ప్రతి వ్యాధిని, ప్రతి శోధనను, ప్రతి వేదనను, ప్రతి బాధను క్రీస్తునామం పేట వాటిని మనం బంధించగలుగుతాము. ఓ ప్రియ సోదరి సోదరులారా, మనకు అవసరమైన వాటిని తెరవగలుగుతాము. దేవుని వాగ్దానాలను మనం తెరవగలుగుతాము. దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఆ గొప్ప వాగ్దానాలను మనం తెరవగలుగుతాము. విశ్వాసముతో మనం ఏదైనా సాధించగలుగుతామని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఒక మత సిద్ధాంతం తాళపు చెవి అయితే, సంఘశాఖ తాళపు చెవి అయితే అది ఏమి చేస్తుందో నాకు తెలియదు, కానీ అది లేఖనపు తాళపు చెవి అయితే అది తాళము తీస్తుంది. అది వాక్యం ద్వారా తయారు చేయబడిన తాళపు చెవి అయితే, అది వాక్యం వినుట ద్వారా మీలో కలిగిన గొప్ప విశ్వాసము అయితే అది సమస్తాన్ని చేయగలుగుతుందని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అలా చెప్పాడు. మనలో ఆవగింజంత విశ్వాసము కలిగి ఉంటే కొండను సైతం మనం పెకిలించగలమని వాక్యము చెప్పిన రీతిగానే ప్రవక్త మనకు తెలియబరుస్తూ ఉన్నాడు. మనలో ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే ఆయన నామం పేరట మనం దేనినైనా బంధించగలుగుతాము, దేనినైనా తెరవగలుగుతామని ప్రవక్త మనకు తెలియబరుస్తూ ఉన్నాడు. మన ముందు నడిచిన అనేక మంది విశ్వాస వీరులు ఆ విశ్వాసాన్ని చేత పట్టుకుని వారు అగ్ని తీవ్రతను ఆర్పివేయగలిగారు. సాతాను వేసే అగ్ని బాణాలను ఆర్పివేయగలిగారు. కేవలం విశ్వాసం వలననే, విశ్వాసమనే తాళపు చెవి వలననే వారు వాటిని బంధించగలిగారు. వారు సింహాల నోళ్లను మూయించారు. వారు ఖడ్గం నుండి తప్పించుకున్నారు. వారు అగ్నిని ఆర్పివేశారు. వారు ప్రతిదీ చేశారు. దేవుని నుండి కేవలం ఒక చిన్న తల ఊపు, దేవుడు వారికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి, దేవుడు వారికి ఇచ్చిన ధైర్యాన్ని బట్టి వారు ముందుకు సాగుతూ సమస్తాన్ని జయించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు తమ చేతిలో ఆ గొప్ప విశ్వాసం అనే తాళపు చెవిని పట్టుకున్నారు. వారు దేవుని కోసం కార్యాలు చేశారు. ఎందుకంటే ఏది వారిని ఆపజాలకపోయెను. హో, ఎంత మహిమకరమైనది! ప్రియ సోదరులారా, నేడు మనతో కూడా ఆయన అదే కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఆ విశ్వాసాన్ని మనలో పెట్టి, ఆ వాక్యం ద్వారా మనలో విశ్వాసాన్ని పెంపొందింపజేసి మనము కూడా నేడు ఆయన నామం పేరిట విశ్వాసమనే తాళపు చెవి సహాయంతో వారు జయించిన రీతిగానే మనము కూడా జయించగలుగుతూ ఉన్నాం. ప్రవక్త చెప్తున్నాడు,
ఒకసారి ఒక యువకుడు ఒక పాత సహోదరుడి వద్దకు వచ్చాడు. అతడు భక్తిగల వృద్ధుడు, దేవుని యొక్క వృద్ధ ప్రవక్త. ఎల్లప్పుడూ సాక్ష్యము చెప్పుచు దేవుని మంచితనం గురించి, దేవుడు ఎలా ఉన్నాడో, క్రీస్తు అంటే ఏమిటో నిత్యము చెబుతూ ముందుకు సాగుతూ మాట్లాడడాన్ని ఆ యువకుడు గమనించాడు. కాబట్టి అతను ఈ నిర్దిష్ట వృద్ధ పరిశుద్ధుని ఎద్దుకు వచ్చి, అయ్యా, నేను మీకు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అని అన్నాడు. ఆ వృద్ధుడు అన్నాడు, యువకుడా, అడుగు అన్నాడు. ఆ యువకుడు అన్నాడు, అయ్యా, మీరు చెప్పినంతగా క్రీస్తు అక్షరాల మీకు వాస్తవమేనా? మీరు ఆయన గురించి అంత మంచిగా చెప్తున్నారు. నిజముగా క్రీస్తు అలాంటి వాడేనా? ఆయనలో అంత సత్యం ఉన్నదా? దేవునికి అంత మంచితనం ఉన్నదా? మీరు చెప్పే సాక్ష్యాన్ని బట్టి ఆయన దానికి సరిపోతాడా అని ఆ యువకుడు ఆ వృద్ధ పరిశుద్ధుని అడుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వృద్ధుడు అన్నాడు, నేను మాట్లాడడానికి శ్వాస తీసుకోగలిగే దానికంటే ఆయన నాకు ఇంకా ఎక్కువ అని ఆ యువకుడితో ఆ వృద్ధుడు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ వృద్ధుడు గొప్ప విశ్వాసాన్ని చేత పట్టుకుని ఆ గొప్ప తాళపు చెవిని కనుగొన్నాడు. క్రీస్తులో గొప్ప విశ్వాసము కలిగి సమస్త కార్యాలను చూడగలిగాడు, సమస్తాన్ని బంధించగలిగాడు, ఆయన నామం పేరట అనేక విషయాలను తెరవగలిగాడు. అందుకే ఆ యువకుడు అన్నాడు, నేను మాట్లాడడానికి శ్వాస తీసుకోగలిగే దానికంటే ఆయన నాకు ఇంకా ఎక్కువ. ప్రియ సోదరి సోదరులారా, నేడు మనము కూడా అదే విశ్వాసాన్ని కలిగి ఉండవలసిన వారిమై ఉన్నాము. అందుకు ఆ యువకుడు అన్నాడు, మీరు ఈ విషయాలను దావా చేస్తుంటే మరియు అవి మీకెంత నిజం అని మీరు నాకు చెప్పారో, నేను కూడా అదే వాస్తవంలో ఉన్న అదే యేసును తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఆ యువకుడు ఆ వృద్ధ పరిశుద్ధుడు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి క్రీస్తును అంగీకరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఓ ప్రియ సోదరులారా, దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. మన సాక్ష్యాలు అనేక మందికి ఆదర్శప్రాయంగా ఉండవలసినవి ఉన్నాయి. మనం చెప్పే మన యొక్క ప్రవర్తన అనేక మందికి మాదిరికరముగా ఉండవలసినవి ఉన్నాయి. ఆ యువకుడు అన్నాడు, నేను కూడా అదే వాస్తవంలో ఉన్న అదే యేసును తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రవక్త అంటున్నాడు, అది ఏమిటి? ఆ వృద్ధుడికి ఒక తాళం చెవి దొరికిందని అతనికి తెలుసు. దానితో అతను తాళము తీయగలడు మరియు తాళం వేయగలడు. తాళం వేసే తాళపు చెవియే తాళము కూడా తీస్తుందని మీకు తెలుసు. మీరు విప్పుకోవచ్చు లేదా బంధించవచ్చు, అది నిజం. తాళం వేసే అదే తాళపు చెవి తాళము కూడా తీస్తుంది. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఆ తాళపు చెవి ఏదో కాదు గాని లేఖనము ద్వారా, వాక్యం వినుట ద్వారా మనలో పెంపొందింపబడిన విశ్వాసమే. ఆ విశ్వాసాన్ని దేవుడు మనకు తాళపు చెవిగా ఇచ్చాడు. ఆ విశ్వాసము ద్వారా మనము సమస్తాన్ని జయించగలుగుతాము. దానియేలు ఆ సింహపు బోనులో విశ్వాసము ద్వారా వాటి నోళ్లను మూయించాడు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, దేవుడు మనకిచ్చిన ఆ వాగ్దానం ప్రకారము మనం ఆయన యందు నిలిచి ఆ విశ్వాసాన్ని ఎల్లప్పుడూ చేతపట్టుకుని మనము సమస్తాన్ని పొందుకునేవారముగా, సమస్తాన్ని విప్పేవారముగా, సమస్తాన్ని బంధించే గొప్ప అధికారం కలిగిన వారముగా, గొప్ప విశ్వాసంతో మనం ఉండవలసిన వారమై ఉన్నాము. ప్రవక్త చెప్తున్నాడు, అలాంటి గొప్ప విశ్వాసాన్ని, దేవుడిచ్చిన అలాంటి తాళపు చెవిని సంఘము తనను తాను మత సిద్ధాంతాలకు అమ్ముకోవడం ఎంత విచారకరం. ప్రియ సోదరులారా, వాక్యము లేని ఈ సంఘ శాఖలు, ఈ డినామినేషన్ సిద్ధాంతాలు ఆ విశ్వాసాన్ని వారిలో పెంపొందింపజేసుకోలేక, వారికి సరి అయిన వాక్యము లేక, సరి అయిన విశ్వాసాన్ని వారు పట్టుకోలేక, వారి జీవితాల్లో దేవుని బట్టి విశ్వాసం ద్వారా ఏ కార్యాలు జరిగించలేని వారుగా నిర్జీవంగా మిగిలిపోయారు. ఆ తాళపు చెవి వారికి ఇవ్వాలి అంటే వారి హృదయాల్లో దేవుని వాక్యానికి చోటు అవసరమై ఉన్నది. ఆ వాక్యమే, ఆ లేఖనమే వారిలో విశ్వాసాన్ని పెంపొందింపజేసి దేవుని నుండి గొప్ప కార్యాలను పొందుకునేవారుగా వారిని నిలబెడుతుంది.
ఓ ప్రియ సోదరులారా, ఓ ప్రియ స్నేహితులారా, నేడు మనం అదే స్థితికి రావాల్సి ఉన్నదని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. వాక్యం మనల్ని పిలుస్తుంది. ఆ స్థితికి రావాలని ఎల్లప్పుడూ మన కొరకు వాక్యం ఎదురు చూస్తూ ఉన్నది. మనలో గొప్ప విశ్వాసాన్ని పెంపొందింపజేయడానికి వాక్యము, సత్యవాక్యము మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. మనలను అసత్యము నుండి సర్వసత్యములోనికి నడిపించడానికి, మనలో గొప్ప విశ్వాసాన్ని పెంపొందింపజేసి దేవుని వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవడానికి, ఆయన నామం పేరట సమస్తాన్ని తెరిచేవారముగా, సమస్తాన్ని బంధించే అధికారాన్ని మనం కలిగి ఉండేవారముగా, క్రీస్తు నామం పేరట విశ్వాసాన్ని కలిగి మనం ఈ లోకంలో ఉన్నతులుగా జీవించాలని దేవుని వాక్యము మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. వాక్యము అనగా క్రీస్తే అయ్యున్నాడు. ఆయనే వాక్యమై ఉన్నాడు. ఆయన మన హృదయంలోకి రావాలని ఎంతో ఆశపడుతూ ఉన్నాడు. మన హృదయం అనే ద్వారం బయట ఆయన నిలబడి తట్టుతూ ఉన్నాడు, మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అలాంటి గొప్ప విశ్వాసాన్ని మన జీవితంలో పెంపొందింపజేసుకుని దేవుని నుండి విశ్వాసము ద్వారా ఆ గొప్ప తాళపు చెవులను మనం పొందుకుందాం. ఈ భూలోకములో సమస్తాన్ని బంధించేవారముగా మనము ఉన్నతులుగా జీవిద్దాం. మనం ఈ లోకంలో దేన్ని బంధిస్తామో పరలోకమందు అది బంధించబడుతుందని, ఈ భూలోకంలో మనం దేనిని విప్పుతామో అది పరలోకమందుని విప్పబడుతుందని మనము చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి మనం ఈ లోకములో గొప్ప విశ్వాసాన్ని మనలో పెంపొందింపజేసుకుని ఆయనలో ఉన్నతంగా జీవించవలసిన వారమై ఉన్నాము. అలాంటి గొప్ప విశ్వాసాన్ని ఎల్లప్పుడూ మనం గట్టిగా పట్టుకుని క్రీస్తు కొరకు యథార్థముగా బతుకుదాం. ప్రతి వేదనను ఆ తాళపు చెవితో బంధించి మనం ఆయనలో ఆనందంగా జీవిద్దాం. దేవుని వాగ్దానాలను మనం స్వతంత్రించుకుందాం. విశ్వాసము ద్వారా మన కొరకు తెరుచుకుందాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనపై నిండుగా ఉంచి మనలను దీవించి ఆశీర్వదించునుగాక. మనలో ఆ గొప్ప విశ్వాసాన్ని పెంపొందింపజేయునుగాక. ఎల్లప్పుడూ మనము ఆ తాళపు చెవిని కలిగి ఉందుముగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనము కీర్తనలు 89, 90 అధ్యాయములు మరియు రోమ 14వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన సత్యాన్ని అనేక మందికి పంచి వారిని సర్వ సత్యములోనికి నడిపించండి. దేవుని యందు గొప్ప విశ్వాసాన్ని పెంపొందింపజేసి ఈ లోకములో సమస్తాన్ని విప్పేవారుగా, విశ్వాసం ద్వారా గొప్ప అధికారాన్ని కలిగి ఉండేవారిగా అనేక మందిని క్రీస్తు రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ఒకే ఒక్క దేవుడును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపా కాపుదల, ఆయన యొక్క పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వము మన కుటుంబాలపై ఎల్లప్పుడూ నిండుగా ఉండి మనలో గొప్ప విశ్వాసాన్ని పెంపొందింపజేసి మనం స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండేవారముగా నిలిపి మనల్ని లోకములో క్రీస్తు కొరకు ఉన్నతంగా జీవింపజేయునుగాక. షాలోమ్. ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా శ్రమలు శోధించిన నాకున్న ధైర్యమే కలిగిన శ్రమలు శోధించిన నాతో ఉన్న ధైర్యమే కలిగిన ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానే
ప్రాణప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. కన్నీరే సంద్రమైపోయినా తుఫాను అలలే చెలరేగినా కన్నీరే సంద్రమైపోయినా తుఫాను అలలే చెలరేగినా నలిగిపోయినా నాతో నీవున్న ధైర్యమే కలిగినా నలిగిపోయినా నాతో నీవున్న ధైర్యమే కలిగినా ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలి సయ్యా నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానే సయ్యా నేను విడువాలేనయ్యా. నీవే కావాలి సయ్యా నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానే సయ్యా నేను విడువాలేనయ్యా. నా ప్రాణప్రియుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నీవే కావాలి సయ్యా నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానే సయ్యా